అంట రెండంచులు కలిగిన ఖడ్గము, టు కట్ అండ్ టు డిఫెండ్. ఇప్పుడు చెప్పండి, ఏమేమి చెప్పండి? దేవుని వాక్యం సుత్తి వంటిది, మనల్ని ఒప్పింపజేస్తానికి. దేవుని వాక్యము అగ్ని వంటిది, మనలో ఉన్న చెత్తంతా కాల్చివేస్తానికి. దేవుని వాక్యం అద్దం వంటిది, మనల్ని మనం చూసుకుంటానికి. దేవుని వాక్యము విత్తనం వలె మనలో విత్తి ఫలింపజేస్తానికి. దేవుని వాక్యము గంగాళం వంటిది, మనల్ని మనం కడుక్కుంటానికి. దేవుని వాక్యము దీపం వంటిది, మనకు మార్గదర్శనాన్ని ఇస్తానికి. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది, మనల్ని ఇట్ ఇస్ టు కట్. ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 4:12 చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించుమంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచు ఉన్నది.